శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం బాలకాండని 42 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 43వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా మందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తాటకను చంపమని ఉద్బోధించాడు. స్త్రీని చంపవచ్చు అని దృష్టాంతాలు కూడా చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత రాముడు విశ్వామిత్రుడి యొక్క మాటలు ఆలకించి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన నా తండ్రి నన్ను ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు యొక్క ఆజ్ఞను పాటించమని. కాబట్టి నీ మాట నేను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆయన మాటను అవమానింపకూడదు. ఎవరి మాటని? తండ్రి మాటను. తండ్రి మాటను జవదాటకూడదు. నీ ఆజ్ఞ చొప్పున ఖచ్చితంగా తాటకను వధిస్తాను, ఇందులో సందేహం లేదు. గోబ్రాహ్మణుల యొక్క హితం కోసం, ఈ దేశం యొక్క సుఖం కోసం నీ మాట నెరవేర్చడానికి ఉద్యమిస్తున్నాను ఇలా పలికి వెంటనే దిక్కులు పిక్కటిల్లేటట్టుగా ధనస్సుని ధనష్టంకారం అంటారు మోగించాడు. అంటే విల్లు ఎక్కువ పెట్టాడన్నమాట. ఆ శబ్దానికే, ఆయన విల్లు వంచిన శబ్దానికే తాటక వనంలో నివసించే వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు. తాటక కూడా ఆ శబ్దం విని ఏది కర్తవ్యం తల్లడిల్లిపోయింది. కోపంతో మూర్ఛ పొందింది. అది మళ్ళీ వెంటనే తెప్పరిల్లి ఆ శబ్దం ఎటువైపు వచ్చిందో ఆ వైపుకి పరిగెత్తింది. దాన్ని చూచి రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ, ఈ భయంకరమైన ఆకారం ఉంది. దీన్ని చూడటంతో పిరికి వాళ్ళ గుండెలు కూడా పగిలిపోతాయా అటువంటి రూపం దీనిది. ఈమెను ఇప్పుడే ముక్కు చెవులు కోసి పారిపోయేటట్టుగా చేస్తాను. ఇది స్త్రీ గనక బతికిపోయింది, చంపడానికి నేను ఇష్టపడలేదు. కాళ్ళు చేతులు నరికేస్తాను, బలాన్ని గమన శక్తిని తీసేస్తాను దీని నుండి అని పలుకుతుండగానే ఆ తాటగా రాముడి వైపు పరిగెత్తింది. విశ్వామిత్రుడు వెంటనే ఒక హుంకారం చేశాడు. రామలక్ష్మణులకు శుభం కలుగ్గాక అని పెద్దగా పలికాడు. ఆ తర్వాత అది రామలక్ష్మణులు ఇద్దరినీ కూడాను ధూళితో కప్పేసి వాళ్ళని తెలివి తప్పేటట్టుగా చేసింది. అప్పుడు తాటక అంతర్ధానం పొందింది. కనపడకుండా మాయ ఉంటుంది కదా, రాక్షస మాయ. కనపడకుండా రాళ్లవాన కురిపించింది రామలక్ష్మణుల మీద. చాలా కోపం వచ్చింది రాముడికి. తన బాణవర్షం చేత ఆ రాళ్ల వర్షాన్ని ఆపాడు రాముడు. ఆ రాళ్లని ముక్కలు చేశాడు తన బాణవర్షం చేత. తన సమీపానికి పరిగెత్తి వస్తున్న ఆమె చేతుల్ని బాణాలతో నరికాడు. అప్పుడు బాహువులు తెగి అలసిపోయి సమీపంలో గర్జిస్తున్న ఆమె ముక్కు చెవుల్ని లక్ష్మణుడు కోసివేయించాడు. ఎప్పుడు? రాముడు దాని బాహువుల్ని నరికిన తర్వాత. ఆ తర్వాత అది కామరూపం కలిది కదా, మళ్ళీ వెంటనే అనేక విధాలైన రూపాలు ధరించి
మిత్రుల్ని చేస్తూ వాళ్ళని రామలక్ష్మణుని మళ్ళీ రాళ్లవాన కురిపిస్తూ భీకరంగా అటు ఇటు తిరిగింది. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, రామ, అది అంతర్ధాన శక్తి చేత రాళ్ళు కురిపిస్తుందయ్యా, ఇంకా దాని పవర్ ఎక్కువైపోతున్నది. ఈ యక్షిని తన మాయ చేత ఇంకా వృద్ధి పొందుతున్నది. కాబట్టి నువ్వు దయచూపోవద్దు దాన్ని. సంధ్యా సమయం అయ్యే లోపల యక్షరాక్షసులకి సంధ్యా సమయం కాగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది. అందుకోసమే సంధ్యా సమయంలో చేయకూడదు, తినకూడదు, తాగకూడదు, పడుకోకూడదు అని అంటారు. వీళ్ళు ఆవేశిస్తారని. రాక్షసులు సంధ్యా సమయంలో ఎదిరింపని అలవికారు అయ్యా అంటూ రాముడు విశ్వామిత్రుడి చేత తెలుపబడ్డవాడై ఆ తాటకను అది దాని ఎక్కడి నుంచే శబ్దం వస్తుందో దాన్ని బట్టి బాణం కొట్టి దాని శక్తిని నిలిపివేశాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతర్ధానమై మళ్ళీ రామలక్ష్మణుల మీదకు వచ్చింది. రొమ్ముపై కొట్టాడు. ఆ తర్వాత రాముడు బాణంతో గట్టిగా అది కింద పడి మరణించింది. ఇక్కడ మనం ఆపుతాం భాగం. రేపు కొనసాగుతాం ఇంకో భాగం. కృష్ణార్పణమస్తు.